కల్తీ మద్యం కేసులో విస్తుబోయే విషయాలు బయటపడుతున్నాయి. మొలకల చెరువులోనే కాకుండా బెజవాడలో కూడా కల్తీ మద్యం తయారు చేశారని దర్యాప్తులో తేలింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. అద్దేపల్లి జనార్దన్ రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్లోనే కల్తీ మద్యం తయారు చేశారు. తయారీ, అమ్మకాలు, సరఫరా అంతా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ కనుసన్నల్లో జరిగేవని గుర్తించారు. 180 ml, 200 ml ఖాళీ సీసాలను ఉన్న రేటు కంటే ఎక్కువ ధరకు జనార్దన్ కొన్నట్లు పోలీసులు నోటీస్ చేశారు. ఈ కేసులో A11 శ్రీనివాసరెడ్డి సంస్థ నుంచి 3 జీఎస్టీ రసీదులు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. 3 దఫాలుగా 39,600, 46,800, 45,000 ఖాళీ బాటిళ్ల కొనుగోలు చేశారు. అన్ని బాటిళ్లను మునకల చెరువుకు పంపారు. స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయకుండా నేరుగా కళ్యాణ్ అనే వ్యక్తి జనార్దన్కు డబ్బులు చెల్లించినట్టు విచారణలో తేలింది. కల్తీ మద్యం వ్యవహారం బయటపడడంతో ఏఎన్ఆర్ బార్లో లిక్కర్ని మొత్తం పక్కనే ఉన్న గోడౌన్కి తరలించాలని జనార్దన్ తన సోదరుడు జగన్మోహన్ చెప్పారు. మరోవైపు శ్రీనివాస్ వైన్స్లో ఉన్న కల్తీ మద్యం కేసులను ధ్వంసం చేయాలని ఆఫ్రికా నుంచి తన పిన్ని కుమారుడు కళ్యాణ్కు జనార్దన్ ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తించారు.